ఎక్స్క్లూజివ్ ఫీల్డ్ రిపోర్ట్. తెలంగాణ సెక్రటేరియట్ లో సీఎం రేవంత్ రెడ్డి వరుస సమీక్షా సమావేశాలు. తెలంగాణ బీజేపీలో అనిశ్చితి రేపుతున్న ముఖ్య నేతల రాజీనామాలు. హైదరాబాద్ లోని యశోద ఆసుపత్రికి మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం తరలింపు. హైదరాబాద్ లోని రామంతపూర్ ఎస్ఐ మధుసూదన్ పై దాడి అంశాలపై హైదరాబాద్ నుంచి అజీం, నాగేంద్ర కుమార్, విజయవాడ నుంచి శ్రీనివాస్ ఫీల్డ్ రిపోర్ట్ లో పూర్తి వివరాలు అందించడానికి సిద్ధంగా ఉన్నారు. ముందుగా హైదరాబాద్ వెళ్దాం. తెలంగాణ సెక్రటేరియట్ లో సీఎం రేవంత్ రెడ్డి వరుస సమీక్షా సమావేశాలు నిర్వహించారు. సెక్రటేరియట్ లో గిగ్ వర్కర్స్ బిల్లు, రేషన్ కార్డుల పంపిణీతో పాటు రాష్ట్రంలో కురుస్తున్న వర్షాలపై సమీక్ష నిర్వహించారు. గిగ్ వర్కర్స్ కోసం ప్రభుత్వం ఒక ప్రత్యేక చట్టం తీసుకొచ్చేందుకు సిద్ధం కాగా కనీస వేతనం, వారి హక్కుల కోసం బోర్డు ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో కురుస్తున్న వర్షాలపై జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన సీఎం పంటల సాగు, సీజనల్ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలని సూచించారు. రేషన్ కార్డుల పంపిణీ పురోగతి అంశంపై వీడియో కాన్ఫరెన్స్ లో సంబంధిత మంత్రులు, ఉన్నతాధికారులతో చర్చించారు. పూర్తి సమాచారం కరెస్పాండెంట్ అజీం అందిస్తారు. అజీం. థ్యాంక్ యూ శ్రీవేది. తెలంగాణ సెక్రటేరియట్లో సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన పలు కీలక సమావేశాలు జరుగుతున్నాయి. ఈ సమావేశాల్లో ముఖ్యంగా చూసుకున్నట్టయితే గిగ్ వర్కర్కి సంబంధించినటువంటి ఒక చట్టాన్ని ప్రభుత్వం తీసుకురావాలని చెప్పి చూస్తుంది. ఈ చట్టానికి సంబంధించినటువంటి అంశంపై అటు మంత్రి వివేక్ అలాగే ఉన్నతాధికారులందరూ కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి వాళ్ళు కీలకమైనటువంటి సూచనలు కూడా చేశారు. ఏదైతే వారి కనీస వేతనంతో పాటు వారికి సంబంధించినటువంటి బీమా అలాగే ఇన్సూరెన్స్ సంబంధించిన అంశాలు కూడా ఏదైతే జాగ్రత్తలు తీసుకోవాలి, అలాగే అని చెప్పి ఆన్లైన్గా పనిచేస్తున్న వారంతా డేటా కూడా గిగ్ వర్కర్స్ ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా పనిచేస్తున్నారో వారికి సంబంధించినటువంటి పూర్తి డేటా కూడా ఆన్లైన్లో ఉండాలని చెప్పి కూడా రేవంత్ రెడ్డి దీనికి సంబంధించి ఒక సూచన చేశారు. ఏదైతే భారత్ జోడో యాత్ర సందర్భంగా రాహుల్ గాంధీ పదే కూడా గిగ్ వర్కర్కి సంబంధించి ఏదైతే ప్రమాణం చేసుకుంటూ వచ్చారు, ఈ నేపథ్యంలోనే ఏదైతే గిగ్ వర్కర్కి సంబంధించిన అంశంపై తెలంగాణ ప్రభుత్వం కూడా ఒక కీలక నిర్ణయం తీసుకోబోతున్నట్టు ఇప్పటికే కార్మిక శాఖ మంత్రిగా ఎన్నుకోబడినటువంటి వివేక్ ఇప్పటికే పలుసార్లు కూడా చెప్పారు. సో ఈ నేపథ్యంలో ఈరోజు ఈ బిల్లుపై కూడా చాలా కీలకమైనటువంటి సమావేశం జరిగింది. త్వరలోనే జరిగినటువంటి కేబినెట్ సమావేశంలో కూడా గిగ్ వర్కర్కి సంబంధించినటువంటి ప్రత్యేక చట్టంపై కూడా ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంటుంది. దీంట్లో కనీస వేతనాలు అలాగే ఇన్సూరెన్స్ సంబంధించిన అంశం, వారి హక్కులకు సంబంధించినటువంటి ఒక బోర్డును ఏర్పాటు చేయాలని చెప్పి ప్రభుత్వం భావిస్తుంది. సో దీంతో పాటు సెక్రటేరియట్లో ఏటీసీ అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్కి సంబంధించినటువంటి అంశంపై కూడా ఏదైతే సీఎం రేవంత్ రెడ్డి సమీక్షా సమావేశం నిర్వహించారో, ఈ సమీక్షా సమావేశంలో కూడా మంత్రి వివేక్తో పాటు ఉన్నతాధికారులు అందరూ కూడా ఉన్నారు. సో మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నట్టయితే 111 ఏటీసీ అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్లను ఏర్పాటు చేయాలని చెప్పి ప్రభుత్వం భావించింది. ఇందులో భాగంగా ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 3, ఫేజ్ 4లో బాగా ఏదైతే విభజించి దాని ప్రకారంగా ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఏటీసీ సెంటర్లను తీసుకురావాలని చెప్పి ఏటీసీ సెంటర్లు తీసుకురావడం గల ప్రధాన కారణం నూతన పరిశ్రమలు తీసుకొచ్చేటువంటి విధానం ఏదైతే ఉందో, అడ్వాన్స్ టెక్నాలజీని శిక్షణ ఇచ్చిన వెంటనే దీనికి సంబంధించి ఏదైతే ఉపాధి పెరిగేటువంటి అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి దీనికి సంబంధించి శిక్షణకు సంబంధించినటువంటి అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్లను త్వరగా తీసుకురావాలని చెప్పి సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. హఠాత్తుగా కూడా దీనికి సంబంధించి ఏదైతే పర్యవేక్షిస్తానని కూడా సీఎం రేవంత్ రెడ్డి అధికారులకు కూడా చెప్పడం కూడా జరిగింది. అయితే అధికారులు మాట్లాడుతూ కూడా దీనికి సంబంధించి ఇప్పటికే ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 3, ఫేజ్ 4 4 విభాగాలుగా చేశాము. కాబట్టి దీంట్లో ఫేజ్ 1, ఫేజ్ 2 కింద ఇప్పటికే 49 అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్లు పూర్తి కావడానికి వచ్చాయి. సో దీనికి సంబంధించినటువంటి మిగతా ఏర్పాట్లు కూడా పూర్తి చేస్తున్నామని చెప్పి కూడా అధికారులు సీఎం రేవంత్ రెడ్డికి వివరించిన పరిస్థితి మనం చూసాం. ఇక వీటితో పాటు ఇటీవలే రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి రేషన్ కార్డుల పంపిణీ ఏదైతే ఉందో, గత 10 ఏళ్ల నుంచి బీఆర్ఎస్ ప్రభుత్వం ఒక రేషన్ కార్డు కూడా ఇవ్వలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన వెంటనే ఇటు కొత్తగా ఉన్నటువంటి వారికి రేషన్ కార్డులు ఇస్తూనే ఎవరి పేర్లైతే యాడింగ్స్ ఉన్నాయో వారి పేర్లు, అంటే ఇంట్లోకి వచ్చినటువంటి కోడల పేరు కావచ్చు, లేకపోతే కొత్తగా పుట్టినటువంటి పిల్లలు ఎవరైతే ఉన్నారో వారి పేర్లందరికీ కూడా ఏదైతే యాడింగ్స్ సంబంధించిన అంశంపై కూడా తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సూర్యాపేటలో ఇటీవలే జరిగినటువంటి సభలో కూడా ఏదైతే రేషన్ కార్డుల పంపిణీ ప్రక్రియను కూడా తెలంగాణ ప్రభుత్వం ప్రారంభించింది. సో ఈ నేపథ్యంలో 3.54 లక్షలకు సంబంధించిన కొత్త రేషన్ కార్డులు ఇవ్వడానికి ప్రభుత్వం ఇప్పటికే పూనుకుంది. సో రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ ప్రక్రియ కొనసాగుతూనే ఉంటుందని చెప్పారు. సో దీనికి సంబంధించి మంత్రులు, ఆయా ఇన్ఛార్జ్ మంత్రులు ఎవరైతే జిల్లాల వ్యాప్తంగా ఉన్నారో అక్కడ ఉన్నటువంటి స్థానిక నేతలందరూ కూడా రేషన్ కార్డుల పంపిణీ ప్రక్రియ కూడా చేయనున్నారు. సో ఈ నేపథ్యంలో వారితో వీడియో కాన్ఫరెన్స్, అంటే అటు జిల్లా కలెక్టర్లతో పాటు అటు ఇన్ఛార్జ్ మంత్రులు అలాగే స్థానికంగా ఉన్నటువంటి ముఖ్య నేతలందరితో కూడా ఒక వీడియో కాన్ఫరెన్స్ కూడా నిర్వహించాలని చెప్పి ఏదైతే సీఎం రేవంత్ రెడ్డి ఈరోజు సెక్రటేరియట్లో ఒక సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ వీడియో కాన్ఫరెన్స్లో రేషన్ కార్డుల పంపిణీ పురోగతిపైతో పాటు ప్రస్తుతం రాష్ట్రంలో భారీగా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో అటు పంట సాగుకు సంబంధించినటువంటి అంశంపై కావచ్చు, అలాగే వర్షాలు భారీగా కురిసేటువంటి ప్రాంతాల్లో అప్రమత్తంగా ఉండాల్సినటువంటి తగిన చర్యలు తీసుకునే అంశంపై కూడా ఏదైతే అధికారులతో సీఎం రేవంత్ రెడ్డి చర్చిస్తున్నారు. వీటితో పాటు కూడా ముఖ్యంగా చూసుకుంటే ఈ వర్షాలు అధికంగా పడేటువంటి సమయంలో ఏదైతే కొంత వ్యాధులు కూడా వ్యాపించే అవకాశం ఉంటుంది. డెంగ్యూ కావచ్చు, మలేరియా కావచ్చు, సీజనల్ వ్యాధులు ఏవైతే ఉంటాయో పిల్లలకు, పెద్దలకు అందరూ కూడా ఫీవర్, కోల్డ్ అన్నీ కూడా వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. సో దీనికి సంబంధించి కూడా
అధికారులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ఆయా హాస్పిటల్స్లో మెడిసిన్స్ అన్నీ కూడా తెప్పించుకోవాలి. అలాగే క్యాంప్స్ కూడా ఏర్పాటు అవసరమైతే చేయాల్సిన పరిస్థితి ఉంటే క్యాంప్స్ కూడా ఏర్పాటు చేయాల్సిన పరిస్థితిని కూడా తీసుకోవాలని చెప్పి కూడా సీఎం రేవంత్ రెడ్డి అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. సో అధికారులు కూడా ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా కురుస్తున్న వర్షాలకు సంబంధించి తీసుకున్నటువంటి జాగ్రత్తలు చర్యలు అన్నీ కూడా వీడియో కాన్ఫరెన్స్లో ఇప్పటికే రేవంత్ రెడ్డికి వివరిస్తున్నారు. అలాగే వీటితో పాటు కూడా రేషన్ కార్డులకు పంపిణీకి సంబంధించిన అంశంపై కూడా మండలాల వారీగా ఇస్తున్నటువంటి రేషన్ కార్డులకు సంబంధించిన వివరాలు కూడా పూర్తి స్థాయిలో సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. సో ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఈరోజు సీఎం రేవంత్ రెడ్డి కీలకమైనటువంటి అంశాలు 4 కీలకమైనటువంటి అంశాలపై ఏదైతే ఈరోజు సమీక్షా సమావేశం నిర్వహించారు. ఇందులో ఏటీసీ, అలాగే రేషన్ కార్డుల పంపిణీకి సంబంధించిన అంశం, వానాకాలంకి సంబంధించిన అంశం, అలాగే గిగ్ వర్క్కి సంబంధించిన అంశం అయితే ప్రస్తుతానికైతే ఇంకా వీడియో కాన్ఫరెన్స్ కలెక్టర్లతో పాటు మంత్రులతో వీడియో కాన్ఫరెన్స్ కూడా కొనసాగుతుంది. శ్రీదేవి. రైట్ అజీమ్, థ్యాంక్ యూ.